ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ ప్రకాష్. నేను ఒక ఎక్స్-ఐఏఎస్ ఆఫీసర్. నేను 2000 నుంచి 2004 వరకు గుంటూరు, విజయవాడలో పనిచేశాను. ఆ టైంలో నేను అక్కడ ఉన్న లివింగ్ ఈకో సిస్టమ్తో చాలా అట్రాక్ట్ అయినాము. ఒక అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ హ్యూమిడిటీ, తద్వారా బ్యూటిఫుల్ ఫ్లోరా ఫానా, కృష్ణా వాటర్, fresh vegetables, high quality rice, hard working people, high quality doctors, good sports facilities, sports culture and very beautiful theaters. ఈ ఈకో సిస్టమ్తో నేను ఎంత అట్రాక్ట్ అయినామంటే 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు నాకు ముందు గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ అలాట్ చేయడం జరిగింది. నేనే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చాము. కానీ లాస్ట్ ఇయర్ నాకు గవర్నమెంట్ పనిష్మెంట్గా వితౌట్ పోస్టింగ్ చేయడం జరిగింది. నేను కూడా చాలా హ్యూమిలేట్ ఫీల్ అయినాము. హ్యూమిలేషన్తో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాము. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాం కాబట్టి నేను నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేయడానికి గవర్నమెంట్లో ఏ లెవెల్ వరకు నాకు శాలరీ ప్లస్ పర్క్స్ ఉన్నాయి, ఆ లెవెల్కి ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం నేను విజయవాడలో సర్చ్ చేసిన మొదలుపెట్టాము. దాదాపు 3 monthsకి నేను సర్చ్ చేశాము. ఒక లీడ్ కూడా దొరకలేదు. తర్వాత నేను ఢిల్లీ వచ్చాము. ఇప్పుడు ఢిల్లీ నాకు ఆ లెవెల్కి నాకు ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం వచ్చింది. ఈ ఇష్యూ నేను నా ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ వైఆర్సీపీ పార్టీకి బ్లేమ్ చేస్తారు. ఈ కండిషన్ గురించి కొంతమంది భారతీయ జనతా పార్టీకి బ్లేమ్ చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి బ్లేమ్ చేస్తున్నారు. బ్లేమ్ చేస్తే సాధించేది ఏం లేదు ఫ్రెండ్. మనమందరికీ తెలుసు, ఫ్యూచర్లో ఈ గుంటూరు, విజయవాడలో హై పేయింగ్ జాబ్స్ క్రియేట్ అవ్వాలి అంటే అమరావతి క్యాపిటల్ ఫుల్ ఫ్లెజ్గా డెవలప్ అవ్వాలి. అమరావతి సిటీలో 9 సబ్ సిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, ఇన్నోవేషన్ సిటీ ఉంది, హెల్త్ సిటీ ఉంది, ఎడ్యుకేషన్ సిటీ ఉంది, లీగల్ సిటీ ఉంది, ఫైనాన్షియల్ సిటీ ఉంది, స్పోర్ట్స్ సిటీ ఉంది. ఈ అన్ని సిటీలో ఈ అన్ని సబ్సిడీలో కనీసం 3 నుంచి 5 పెద్ద కార్పొరేట్ ఇన్వెస్ట్ చేయాలి. పెద్ద కార్పొరేట్ ఇన్వెస్ట్ చేస్తే తర్వాత చుట్టుపక్కల ఈకో సిస్టంలో ఎస్ఎంఈస్ కూడా వస్తాయి. ఒక 45 ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎనర్జీస్ సరిపోవు అట్రాక్ట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీకి 45 ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడం అది అసాధ్యం పని. దీనికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ స్టేటస్ రూపంలో సపోర్ట్ రావాలి. తద్వారా ఈ 45 ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ సాధ్యం. ఫ్రెండ్స్, మీరు ఈ ఆర్గ్యుమెంట్తో అగ్రీ అయితే వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లో మీరు దయచేసి స్పెషల్ స్టేటస్ కోసం మీరు ఓట్ వేయండి. తద్వారా మనం ఫ్యూచర్ జనరేషన్ కోసం హై పేయింగ్ జాబ్స్ గుంటూరు, విజయవాడలో క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.